అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంఎస్కే టాక్స్. తెలంగాణ ప్రభుత్వము దివ్యాంగుల వివాహానికి మంచి ఊరటనిచ్చిందనమాట. 2026 జనవరి నెల నుంచి రూ. 2,00,000 వాళ్ళ ఆర్థిక ఖర్చుల నిమిత్తం, అలాగే కుటుంబ ఖర్చుల నిమిత్తము రూ. 2,00,000 డైరెక్ట్‌గా వాళ్ళ అకౌంట్‌లో వేసే విధంగా ఒక కొత్త పథకాన్ని అనేది తీసుకొచ్చిందనమాట. ఇంతకుముందు 2025 డిసెంబర్ ముందు వరకి ఇది రూ. 1,00,000గా ఉండేది. దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము 2026 జనవరి నెల నుంచి రూ. 2,00,000 అనేది చేసిందనమాట. దీనికి గాను ఇద్దరు దివ్యాంగులై ఉండాలి. వాళ్ళకి దివ్యాంగుల సర్టిఫికేట్ ఉండాలి. వాళ్ళ ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ అయి ఉండాలి. అలాగే మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. అలాగే దానికి సంబంధించిన ఏది మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి. ఫొటోస్ ఇవన్నీ తీసుకొని మీకు దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి కానీ లేదనుకుంటే మండల హెడ్ క్వార్టర్స్ కానీ వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ఫామ్ని మీరు ఫిల్అప్ చేసి అక్కడ మీరు పొందుపరిచినట్లయితే వాళ్ళు మళ్ళీ విలేజ్ సిబ్బందితో రీవెరిఫికేషన్ చేసుకొని డైరెక్ట్గా ఎవరైతే బెనిఫిషరీ ఉన్నారో వాళ్ళ అకౌంట్లో వేసే విధంగా ప్రభుత్వం అనేది రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారనమాట. దీనికి గాను ఒకళ్ళు డిసబిలిటీ ఉన్నా కానీ అమౌంట్ అనేది వస్తుంది. ఎంత వస్తుంది అంటే రూ. 2,00,000 కన్నా తక్కువ వస్తుంది. అది ఇద్దరు పర్సన్స్ దివ్యాంగులు అయితే మాత్రం ఖచ్చితంగా మీకు రూ. 2,00,000 అనేది మీ ఆర్థిక అవసరాలు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చింది అనమాట. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు ఒక్కసారి చెక్ చేసుకొని మీ ఎలిజిబిలిటీని నేను ఏదైతే చెప్పిన దరఖాస్తులను తీసుకొని డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి మీ దగ్గరలో ఉన్న అధికారులను కలిసినట్లయితే డెఫినెట్లీగా మీరు ఆ బెనిఫిషరీ అనేది పొందుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ జై భారత్, జై హింద్.